హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మధ్యలో కూర్చున్నాను. ఎక్కడని అనుకుంటున్నారా? ఇంతకు నేను ఎక్కడ కూర్చున్నాను అనుకుంటున్నారు? ఇది మా ఇంటి గార్డెన్ కాదండి, మా ఊర్లో ఉండే గార్డెన్. అంటే చాలామంది కలిసి ఇలాంటి చోట గార్డెనింగ్ వర్క్ చేసుకుంటారు. దీన్ని కమ్యూనిటీ గార్డెన్ అంటారు. అందరికీ బ్యాక్ యార్డ్ నుండి మొక్కలు పెంచుకునే అదృష్టం ఉండదు. ఒక్కొక్కసారి మనం రెంటెడ్ హౌస్లో ఉంటాము, అపార్ట్మెంట్స్లో ఉంటాము, ప్లేస్ ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి కమ్యూనిటీ గార్డెన్ గ్రేట్ ఆప్షన్ అండి. యూఎస్లో ప్రతి ఏరియాలో ఇలాంటి కమ్యూనిటీ గార్డెన్స్ ఉంటాయి. మనం సీజన్ టైంలో అప్లై చేసుకున్నట్లయితే కొంత ఫీజ్ పే చేస్తే మనకి ఇలాంటి లాట్ ఇస్తారు. మనతో పాటు చాలా మంది ఇక్కడ మొక్కలు పెంచుకుంటారు కాబట్టి సోషల్ లైఫ్కి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మనకు ప్లాట్ అలాట్ అయిన తర్వాత ఓరియంటేషన్ ఇస్తారు. అక్కడి రూల్స్, గైడ్ లైన్స్ ఏంటో చెప్తారు. మనం ఆర్గానిక్ వేలోనే పెంచాలి. అయితే ఈ గార్డెన్ అంతా తిరిగి ఇక్కడ ఏమేమి మొక్కలు పెంచారో టూర్ చేసి చూద్దాం రండి. టొమాటోస్ ఉన్నాయి, ఇక్కడ మలబార్ స్పినాచ్ అంటే మన బచ్చల కూర నాటారు, ఒక బెండకాయ మొక్కను నాటారు, సోరకాయ మొక్క చూడండి ఎంత బాగా వచ్చింది, ఇంకో బెండకాయ మొక్క, ఇదో బెండకాయ మొక్క. రెడ్ వెరైటీ ఉన్నట్టుంది, అందుకే స్టెమ్ రెడ్గా ఉంది. సో ఇక్కడ కొన్ని బీన్స్ నాటారు, చిన్న చిన్న మొక్కలు. వీటికి సపోర్ట్గా ఇలా పెట్టారు. చాలా నైస్ ప్లాన్, బాగుంది బెడ్. ఈ బెడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకో తెలుసా? ఇక్కడ చూడండి దొండకాయలు ఎంత బాగా వచ్చాయో. ప్రతి ఆకుకి దొండకాయలు వచ్చాయి. సో దొండకాయ చెట్టు పెట్టారు. మొక్క ఇంత చిన్నగా ఉన్నా కానీ దీనికి ఇన్ని దొండకాయలు పడ్డాయి. ఇక్కడ చూడండి బీన్స్ ఎంత హెల్తీగా ఉందో, పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. ఈ బెడ్లో దొండకాయ నాటారు, అక్కడ బీన్స్ నాటారు, ఇది పొటాటో. ఆ పక్కనే చిల్లీ ప్లాంట్ ఉంది, ఇది కూడా ఇంకో చిల్లీ ప్లాంట్. ఇది ఒక బెండకాయ మొక్క, ఇదో చిల్లీ ప్లాంట్. చిల్లీస్ అయితే చాలా వచ్చాయి. వావ్, నైస్. యా, 2-3 చిల్లీ ప్లాంట్స్ ఆర్ దేర్. ఇది కొత్తిమీర. కొత్తిమీర అంతా పూత వచ్చేసింది, ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది కదా, సో పూత వచ్చేసింది. ఇవి టమాటోస్. టమాటోస్ చక్కగా కాస్తున్నాయి, చూసారా? బ్యూటిఫుల్. ఇంకా బీన్స్ ఉన్నాయి, ఈ బెండకాయ మొక్కలు, చిల్లీస్, ఆనియన్స్. ఈ బెడ్ అయితే చాలా బాగుంది ఓవరాల్గా. మొత్తం ఫుల్ వ్యూ చూసినట్టయితే ఇలా ప్లాన్ చేసేది. సారీ ఫర్ ద సౌండ్ అండి, గాలి బాగా వీస్తుంది ఈరోజు. నేను న్యాచురల్గా ఉంచే ప్రయత్నం చేశాను వీడియోని. ఇక్కడ వరకు అన్నమాట. బెడ్ చూసినట్టయితే ఇక్కడ టొమాటో మొక్క ఉంది, బేసల్. మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిసి ఉంటే చెప్పండి. ఇక్కడ ఆనియన్స్ పెట్టుకున్నారు, స్ట్రాబెర్రీ మొక్క ఉంది, మంచిగా స్ట్రాబెర్రీ వచ్చింది. ఇక్కడ చిల్లీస్, టొమాటోస్, ఇక్కడ ఒక టొమాటో మొక్క ఉంది, ఇక్కడ చిల్లీస్ పెట్టారు. ఇవన్నీ చిల్లీస్. ఆ పక్కనే బెండ మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ బెండ మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయి కదా. వావ్, బెండ మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. పూత కాత స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ.
ఇలా బెడ్లలోంచి నడుస్తూ ఉంటే ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ బెడ్లో చూడండి వీళ్ళంతా అమరాంత్ పెట్టారు, రెడ్ కలర్ తోటకూర. ఇక్కడ పచ్చల కూర, ఆ పక్కనే మింట్ ఉంది. తోటకూరలు 2-3 రకాలు పెట్టారు. ఇవి టమాటోస్ అనుకుంటాను, ఐ డోంట్ నో. ఇది నేను చిన్నప్పుడు చూసేదాన్ని. దీన్ని ఏమంటారు? చిన్న చిన్న కాయలు ఉన్నాయి, మీకు తెలుసా? ఇవన్నీ తోటకూరలు. ఇక్కడ బచ్చల కూర, ఇదో రకం బచ్చల కూర. ఇవన్నీ కుకుంబర్స్. చూసారా, కుకుంబర్స్ కాస్తున్నాయి అప్పుడే. ఇదొక బెడ్, ఇందులో బెండకాయలు పెట్టారు. ఇవన్నీ మింట్, మళ్ళీ బెండకాయలు, మింట్, బచ్చల కూర. ఈ పెద్ద మొక్కను ఏమంటారండి? చూడండి ఆకులు ఇలాగున్నాయి. ఈ మొక్క ఏంటో కూడా నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. అన్నమాట బచ్చల కూర. ఇది గోంగూర, ఇది కూడా గోంగూర అండి. గోంగూర మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి. అది బచ్చల కూర, తోటకూర. చూసారు, చాలా వంకాయలు వచ్చేసాయి వీళ్ళకప్పుడే. ఈ బెడ్ చాలా బాగుంది. ఇట్లా ఓపెన్గా ఉండటం వల్ల సన్లైట్ బాగా వస్తుంది మొక్కలకి. కొన్నిసార్లు ఇంట్లో కూడా 6 to 8 hours సన్లైట్ దొరకదు. అలాంటప్పుడు కమ్యూనిటీ గార్డెన్ హెల్ప్ అవుతుంది. ఇది మొత్తం కుకుంబర్సే వేసారు వీళ్ళు. బన్నీస్ రాకుండా ఇలా మంచిగా పెట్టారు. లోపల కుకుంబర్ చూసారా, ఎంత కాసి. ఇక్కడ కుకుంబర్ ఉంది. ఈ కుకుంబర్సే. ఇక్కడ ఒక కుకుంబర్ ఉంది. ఇదన్నమాట కమ్యూనిటీ గార్డెన్. ఇట్లా నడుస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, బ్యూటిఫుల్. ఇక్కడ ఎవరో బంతి మొక్కలు వేశారు. వావ్, నైస్. ఎంత బాగున్నాయి కదా, హెల్తీగా ఉన్నాయి పువ్వులన్నీ. పక్కన జెనియాస్ ఉన్నాయి, 2 రంగులు ఉన్నాయి, పింక్ అండ్ ఆరెంజ్. ఇవి టొమాటోస్. ఇది కుకుంబర్స్. అన్ని కుకుంబర్స్ వచ్చాయి కదా, చాలా వచ్చాయి. మంచి సపోర్ట్ సిస్టమ్ పెట్టారు. కుకుంబర్స్ అన్నీ బాగా వచ్చాయి. ఈ బుష్ బీన్సే. ఇక్కడ చినియాస్ ఉన్నాయి, బ్యూటిఫుల్. బాగపోతున్నాయి. పేపర్స్. పేపర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. మోస్ట్లీ వీళ్ళు స్టోర్లో మొక్క కొని పెట్టుంటారు, అందుకే ఇంత బాగా వచ్చాయి. ఇక్కడ ఈ అరేంజ్మెంట్ చేశారు. ఇది ఎందుకో గెస్ చేసి చెప్పండి. టొమాటోస్. ఇందులో వాటర్ వేస్తే స్లోగా రిలీజ్ అవుతుంది అన్నమాట ఈ హీట్ వెదర్ సమ్మర్లో. టొమాటోస్ ఇంత పెద్దగా వచ్చాయి. ఇట్లా కమ్యూనిటీ గార్డెన్లో వాటర్ పట్టుకోవటానికి ఇలా వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడి నుంచి పైప్ ఇచ్చారు, ఇంకా అందరు బెడ్లలో వాటర్ వేసుకోవచ్చు. ఇలా వెళ్తే ఇంకా బెడ్స్ ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ
కూర్చోటానికి చక్కగా సీటింగ్ ఉంది. ఒక్కో కమ్యూనిటీ గార్డెన్లో ఒక్కో రకమైన ప్లాన్ ఉంటుంది. వీళ్ళు ఇలా చక్కగా సెంటర్లో సీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, బాగుంది. ఇక్కడ పెద్ద సన్ఫ్లవర్ మొక్క పెట్టారు, టొమాటోస్ ఉన్నాయి, కుకుంబర్స్ ఉన్నాయి. బేసల్ అంతా ఫ్లవర్స్ వచ్చేసింది అందరి దగ్గర. హనీబీ చూడండి, ఇవాళ హనీబీస్ దొరకటమే గొప్ప అయిపోయింది. చాలా హనీబీస్ ఉన్నాయి ఈ బేసల్ ఫ్లవర్స్కి. పాలినేటర్స్ మంచిగా. దట్ ఈస్ ద వన్ రీజన్ దట్ యూ కెన్ డూ గార్డెనింగ్ ఇన్ కమ్యూనిటీ గార్డెన్. ఇక్కడ ఇట్లా పాలినేటర్స్ బాగుంటాయి, ఓపెన్ ఎయిర్ కదా, అందరూ రకరకాల మొక్కలు పెట్టడం వల్ల పాలినేటర్స్ అట్రాక్ట్ అవుతాయి. మన కాత పూత బాగా వస్తుంది. ఎస్పెషల్లీ ఇండియన్ వెజిటేబుల్స్ పెట్టినట్టయితే సోరకాయలు, బీరకాయలు వీటన్నిటికీ చాలా మంచి పాలినేషన్ జరిగి ప్రొడక్షన్ బాగుంటుంది. చూసారు హనీబీస్ ఎంత బాగున్నాయో. ఇవి ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. అందరూ హ్యాండ్ పాలినేషన్ చేయాల్సిన పరిస్థితి ఇంట్లలో పెంచితే. ఇక్కడ మాత్రం ఇన్ని హనీబీస్ ఉన్నాయి. ఇట్లా బేసల్ పెంచడం వల్ల హనీబీస్ బాగా వస్తాయి. ఇట్స్ ఏ గుడ్ టిప్. అది కూడా పూత రావాలి. చూసారా ఇక్కడో ట్యాప్ ఉంది. మధ్య మధ్యలో బెడ్లలో ఇలా ట్యాప్స్ ఇచ్చారు మొక్కలకి వాటరింగ్ చేసుకోవటానికి. ఇదొక బెడ్, ఇందులో నాకు తెలియని మొక్కలు కొన్ని ఉన్నాయి. ఇది స్విస్ చార్డేనా, సాలెడ్ తినటానికి. బెండకాయ మొక్కలు, మలబార్ స్పినచ్. ఎండలు ఉన్నా కానీ ఇది బాగానే వస్తుంది. సో మీరు కూడా పెంచే ప్రయత్నం చేయండి. ఇదంతా మలబార్ స్పినచ్, ఎంత బాగా వచ్చిందో. అండ్ బెండకాయలకు కూడా ఎండ బాగా నచ్చుతుంది. ఇక్కడ ఒక బెండకాయ వచ్చింది, చాలా పెద్దగా అయిపోయింది. ఇట్స్ రెడీ టు హార్వెస్ట్. ఇవన్నీ ఫ్లవర్స్. బెండకాయ ఎంత బాగా పూతొచ్చిందో. ఫ్లవర్, దోసకాయ. ఇక్కడ ఒక వంగ మొక్క వేసారు. ఇంకో వంగ మొక్క. ఇక్కడ వంకాయ వచ్చింది, చిల్లీస్, బెండకాయ. ఈ టూర్ వల్ల చాలా వరకు జనాలు ఏం పెంచుతున్నారో ఒక ఐడియా వస్తుంది. ఐ హోప్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. పెప్పర్స్ ఇలా, బనానా పెప్పర్స్, అన్ని రకాల చిల్లీస్ ఉన్నాయి. బేసల్, మింట్, హర్బ్ గార్డెన్ అండ్ పెప్పర్ గార్డెన్, పార్స్లీ, రాడిష్, కుకుంబర్స్ వచ్చాయి. చిక్కులు ఎంత బాగా వచ్చాయి. కుకుంబర్స్ అండ్ చిక్కులు కలిసిపోయాయి. ఇక్కడ బంతి పూలు ఉన్నాయి, రాడిష్ వేసారు, చాలా బంతి మొక్కలు ఉన్నాయి. క్యారెట్స్. అంత కేర్ తీసుకుంటారు కదా మొక్కలు పెంచడానికి, ఫ్రేమ్స్ వేసి. కొంతమందికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ కూర్చోవాలన్నా, కింద నుంచి లేవాలన్నా, వంగాలన్నా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు కమ్యూనిటీ గార్డెన్లో ఇలా కొద్దిగా రేజ్ చేసి ఎత్తుగా ఉంటుంది బెడ్. ఇక్కడ మనం స్టాండింగ్లోనే చేసుకోవచ్చు, లేదా వీల్ చైర్లో కూడా వచ్చి గార్డెనింగ్ పని చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ కొన్ని చిక్కుడు మొక్కలు, జినియాస్ నాటారు. ఇది యాక్సెస్ ఉండటానికి ఇంకో బెడ్. ఇందులో కుకుంబర్స్ వేశారు. స్వీట్ పొటాటోస్. ఇక్కడ పార్స్లీ, కొన్ని టొమాటోస్ నాటారు. అదండి, ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.
నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.